హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మియాపూర్లో 5గురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవితగా గుర్తించారు. వీరితో పాటు ఓ 2 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందింది. मम्मी पापा मर बानो मर जेठ का बेटा तो छोड़ कर गया। अम्मो क्या करूं, क्या हुआ कि नहीं मालूम बा, क्या करूं बा, मैं क्या करूं, किनको बोलूं, कांदुंडू मेरा अम्मी नम्मा మా చెల్లెలప్ప నేను ఆడనీకుదమ్మా 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 నాయమ్మా నా కొడుకమ్మా ఆడనీకుదమ్మా ఆమె ఆకబోదినువా బోదిలో చేసాలువా అమ్మే ఆయ బస్ అమ్మి ఆయవ్వా క్యా కరో అమ్మా. హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మక్తా మహబూబ్పేటలో ఒకే ఇంట్లో 5గురు ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 వాళ్ళ కూతురు, అల్లుడు సహా ఒక చిన్న బాబు కూడా చనిపోవడం కలకలం సృష్టించింది. అయితే ఈ రోజు ఉదయం ఇంటి పక్కన వాళ్ళంతా కూడా గమనించగా ఈ ఇంట్లో చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. సో ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. క్లోజ్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా కర్ణాటకకి చెందినటువంటి వాళ్ళుగా స్థానికులు చెప్తున్నారు. వీళ్ళంతా కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినట్లుగా గుర్తుంది. మృతుల్లో లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పుగా ఉన్నారు. అప్పు 2 ఏళ్ల బాలుడు ఉన్నారు. సో ఈ ఘటనతోటి స్థానికులంతా కలకలం రేపింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా గత కొన్నేళ్లుగా ఒక మేస్త్రి పని చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో అతను వెంకటయ్య ఇక్కడ మేస్త్రి పని చేస్తూ మిగతా వాళ్ళ వంట కూతురు, అల్లుడు కూడా వేరే ప్రాంతంలో అజీజ్ నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళు 4 రోజుల క్రితం అక్కడ అజీజ్ నగర్ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. సో ఇల్లు షిఫ్ట్ అవుదామని వాళ్ళు నిర్ణయించుకున్నారు 4 రోజుల క్రితం. గత రాత్రి కూడా అక్కడ అతని స్నేహితుడితోటి మాట్లాడినట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళ స్నేహితుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్? ఏం జరిగింది మాకే తెలియదు సార్. పొద్దున్న కాల్ వస్తే వచ్చి చూస్తుంటే బాడీ 5 మెంబర్స్ డెత్ అయ్యి పడ్డారు. ఏడవల నిన్న ఈవినింగ్ కాల్ చేశాడు. అన్న నేను ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తాను. నేనే కాల్ చేసిన ఏమైనా రూమ్ షిఫ్ట్ ఎట్లా అంటే, నాన్న ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తున్నా, వేరే సైడ్లో రూమ్ తీసుకున్నామని చెప్పారు. నిన్న 7:30, 6:30 కాల్ చేశాడు. సరే అంటే పొద్దున్న వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. పొద్దున్న మా ఊరు నుంచి 4-5 కాల్ వచ్చాయి. కానీ వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ చేసి తెలియదు మనకు. నాకు వాళ్ళు కాల్ చేశాను. నేను అమీన్పూర్లో ఉంటా, మన సాయిబాబు దగ్గర అమీన్పూర్లో ఉంటా. నాకు కాల్ చేశాను, వాడిని పక్కన ఉంటా కదా, ఏమైందంటే నేను వచ్చేసి చూస్తే ఇక్కడంతా బాడీ పడి ఉన్నది. అది ఏమైందో తెలియదు సార్. ఏం పని చేస్తాడు ఇక్కడ? లక్ష్మయ్య ఏం పని చేస్తాడు? లక్ష్మయ్య లేబర్ పని చేస్తారు సార్. లక్ష్మయ్య లేబర్ పని చేస్తాడు. మిగతా ఇక్కడ అనిలను, ఆమె కూతురు, అల్లుడు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు? వాళ్ళు మున్పు అజీజ్ నగర్లో ఉండేవాళ్ళు సార్. అజీజ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి 1 వీక్ అయింది. రూమ్ దొరకలేదు కాబట్టి నిన్న రూమ్ దొరికింది వాళ్ళ రూమ్ షిఫ్టింగ్ అని చేశారు అనమాట. అక్కడ నుంచి నిన్న సామాన్ తీసుకొచ్చి షిఫ్ట్ చేయించారు. నైట్ ఏమైంది ఎక్కడైందో తెలియదు. అనిల్ కుమార్ అంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఆమె అంతా ఇళ్ళలో పని చేసుకుంటుంది, కవిత అనేమో. వీళ్ళకి ఏమన్నా ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నారు ఏంటంటే ఏం లేవు సార్. ఎందుకంటే అప్పు ఉంది, అప్పు కోసం అనేది హైదరాబాద్కి వచ్చి పని చేసి ఏదో తీరదామని వచ్చేసారు సార్. అంతే, వేరే విషయాల ఫ్యామిలీ గొడవలని ఏమి ఉండవు సార్. అది సార్. ఎవరు వాళ్ళది? అసలు ఎవరు వాళ్ళది? అనంతపురం గ్రామం సార్, సేడం తాలూకా, కలబుర్గి డిస్టిక్ వస్తుంది. అని ఉంటారు. ఆయన నేను క్లాస్మేట్ అని 10th వరకు నా క్లాస్మేట్ ఆయన. అది ఏమున్నా కానీ నాకు ఇలా మనకు కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఏమైంది ఏంది అనేది నాకు కాల్ చేసాను అనమాట.
ఇప్పుడు ఈ చనిపోయినటువంటి అప్పును కూడా అంటే చూసినప్పుడు ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారా, ఏం చెప్తారు? లేదు సార్, అంటే ఏమైంది ఏం లేదని ఎంక్వైరీ చేస్తామండి. ఫుడ్ పాయిజన్ ఏందో ప్రాబ్లం తెలియదు కదా సార్, దానివల్ల చూసి ఎంక్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పింది. ఇప్పుడు గాంధీకి తీసుకెళ్తామంటని చెప్తున్నారు, మరి ఏం చేస్తారో ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు సార్ అని. సార్ సో ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా లక్ష్మయ్య అనేటువంటి 60 ఏళ్ళ లక్ష్మయ్య ఇక్కడ ఒక మేస్త్రిగా పనిచేస్తున్నారు. అతని భార్యతో కలిసి ఇక్కడ మక్తా మహబూబాపేటలో ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే అజీజ్ నగర్లో వీళ్ళ కుమార్తె కవిత, అల్లుడు అనిల్ ఇద్దరు కలిసి అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్ల బాలుడు అప్పు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు అజీజ్ నగర్లో ఉంటూ 4 రోజుల క్రితం ఇల్లు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రావడం, అనంతరం ఇక్కడ ఇక్కడ లక్ష్మయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు ఉదయం ఇంటిని వేరే ఇంటికి కూడా వెతుక్కొని ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి అప్పు తీర్చేందుకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మేస్త్రి పనిగా పనిచేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు, స్థానికుల నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అయితే వీళ్ళ చనిపోయినటువంటి ప్రాథమికంగా వీళ్ళు పోలీసులు భావిస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వాళ్ళంతా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ 2 ఏళ్ల బాలుని కూడా ముందు చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏం జరిగిందనే విషయం తెలియాలి. అయితే ఈ పక్కన మరికొంతమంది ఈ నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉంటారు సార్ ఇక్కడ. ఏం జరిగింది? రాత్రి ఏమైనా గొడవ పడ్డారా లేకపోతే ఏం జరిగింది? ఏం గొడవ పడలేరు సార్, మంచిగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు. నేను పని చేస్తుంటే గుట్టంగా ఆ పని అయిపోయింది అక్క అంటే అయిపోయింది అనుకుంటాగా చెప్పిన సార్. పొద్దుట మేము డ్యూటీలోకి వెళ్తాం వికాస్ స్కూల్కి. ఏ పని చేస్తారు ఆయన లక్ష్మయ్య? ఆయన మేసిరి పని చేస్తాడు, ఎప్పుడన్నా దొరికితే, లేకపోతే చేయడు. 2 అల్మోలు ఆడికే బస్ కాడికే వస్తారు, ఇటు వస్తారు. వాళ్ళ ఆవిడ వీళ్ళకి అంటే కూతురు ఒక్కతే ఉందా, మరి కొడుకులు ఏమన్నా? కూతుర్లు 2 ఒక కొడుకు, 3 కూతుర్లు, ఒక కొడుకు. ఇప్పుడు చనిపోయిన ఆమె గుట్టంగా కూతురే, ఒక ఆమె చనిపోయింది కదా, చిన్న బాబు, మొన్ననే వచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు ఏమన్నా వేరే ఇంటికి ఇక్కడ షిఫ్ట్ అయ్యారా అజీజ్ నగర్ నుంచి? లేదు మేడం, లేదు సార్. అక్కడి నుంచి వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. వాళ్ళ కూతురు వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి వచ్చింది, వీళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళ దగ్గరికి వచ్చి వారం రోజులు అవుతుంది సార్, అంతే. వారం రోజులు అవుతుంది. బాగానే ఉన్నారు, బాగానే తిన్నారు, ఉన్నారు. ఏం లేదు సార్, బాగానే ఉండే సార్. రైట్, అది స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వీళ్ళు గత కొన్నేళ్లుగా లక్ష్మయ్య, వెంకటమ్మ ఇద్దరు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 3 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి మృతి చెందినటువంటి ఒక కూతురు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఏదో అప్పు తీర్చేందుకు హైదరాబాద్లో పని చేసుకుందామని గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు. సో గత రాత్రి కూడా వాళ్ళు పలకరించిన తర్వాత అసలు రాత్రి గొడవైనట్టు కూడా ఏమీ అనిపించలేదు మాకు అని వీళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆల్రెడీ ఆధారాలు సేకరించింది. మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి గాంధీకి తరలిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ వరుసగా గత కొన్నేళ్లుగా తమతో కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఆందోళనకు గురవుతున్నారు. సో ఇక్కడ పోలీసులు సేకరించినటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం రాత్రి వాళ్ళంతా కూడా వామిటింగ్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు. వామిటింగ్ చేసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా గమనించారు, వాటిని కూడా ల్యాబ్కు పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేక కావాలని ఏదైనా ఆత్మహత్య చేసుకున్నారనే విషయాల కోసం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గాంధీ హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఓవర్ టు యు. ధన్యవాదాలు నాగార్జున. హలో, మధ్యకెళ్ళి రైట్ తీసుకో.